గత వైసీపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, ప్రస్తుతం వాటిని గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. నిర్వీర్యమైపోయిన విద్యుత్ డిస్కంలను సైతం ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గెలుపు కోరుతూ శుక్రవారం తణుకు పట్టణ పరిధిలోని పైడిపర్రులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్వీర్యమైపోయిన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు విశేష కృషి చేస్తున్నట్లుగా చెప్పారు. సంబంధించి కూటమి పార్టీల అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు తణుకుపట్నం పైడిపర్రు ఏరియాలో ఓటర్లని కలిసి వారి ఓటర్లను అభ్యర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు పేరాబత్తుల రాజశేఖరం గారికి మద్దతుగా ఈరోజు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా వారి సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. గత కొన్ని రోజులుగా మేము ప్రతి ఓటర్ని కూడా కలవడం జరుగుతుంది. వారందరూ కూడా కూటమి ప్రభుత్వం పరిపాలన పట్ల సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రాజశేఖరం గారికి వారు మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఎంతో ముందుకు రావడం జరుగుతుంది. ఈ విధంగా రాజశేఖర్ గారి గెలుపు ఖచ్చితంగా ఈరోజు మెజారిటీ దీన్ని కొలమానకంగా తీసుకోవడం జరుగుతుంది. అన్ని విధాలుగాను కూడా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా మహిళలు కానీ, యువత కానీ, ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా రాజశేఖర్ గారికి ఏకపక్షంగా మద్దతు తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. వారందరూ కూడా ఎవరిని కలిసినప్పటికీ కూడా వారందరూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల ఈరోజు సంతృప్తి వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి పనుల పట్ల వారందరూ కూడా వారి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. అలాగే ముఖ్యంగా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితులను మనందరం కూడా చూసాం. ఆ రోజు ఏ వర్గాన్ని తీసుకున్నా బాధుడే అనే విధంగా విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24, 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెరగవని కూటమి ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటన చేసింది. ఈరోజు ఏ విధంగా గత 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాల పరిపాలన అందించారో అదేవిధంగా ఈరోజు కూడా ఈ ప్రభుత్వం ముఖ్యంగా పేద దిగువ మధ్య తరగతి ప్రజలందరికీ కూడా అండగా నిలబడే విధంగా ఈ 25, 26 సంవత్సరానికి సంబంధించి విద్యుత్ ఛార్జీలు ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యుత్ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేసినప్పటికీ కూడా విద్యుత్ ఛార్జీలు భారం ప్రజలు